సార్, ఏంటిది? నా వల్ల మీరు అనవసరంగా ఫైన్ కట్టారు. ఆ మనీ నిన్న రాత్రి అడుగుదాం అనుకున్నా. నీకు జాబ్ ఇచ్చి టైంకి ఫుడ్ పెట్టి ఇంకా నీ వల్ల మాకు డబ్బులు బొక్క. ఇప్పటి నుంచైనా కాస్త బుర్ర పెట్టి పని చేయి. సరే సార్. సరే, వెళ్ళి పని చూసుకో. సంతోష్, ఇది టూ మచ్. పాపం అతని దగ్గర డబ్బులు కూడా లేవు. మిస్టేక్ జరిగింది, సారీ చెప్పాడు. వదిలేయచ్చు కదా. డబ్బుల గురించి కాదు దివ్య, ఆయన మిస్టేక్ ఆయనకు అర్థం అవ్వాలి. వదిలే. ఇది కరెక్ట్ కాదు సంతోష్. ఆయన చెబుతుంది కరెక్టే. పని వాళ్ళ మీద జాలి చూపించడం మంచిది కాదు. మీరు అలా ఉండబట్టే ఈ బిజినెస్ ఇలా ఉంది. డేవిడ్, మేడం, నీ దగ్గర డబ్బులు లేవు కదా, 1000 ఎలా తెచ్చావు? ఒకళ్ళ దగ్గర తీసుకున్నాను. శాలరీ రాగానే ఇస్తా అని చెప్పాను. నువ్వు ఎవరి దగ్గర అయితే తీసుకున్నావో వాళ్ళకి తిరిగి ఇచ్చేయి. నెక్స్ట్ టైం మాట రాకుండా చూసుకో చాలు. కానీ సంతోష్కి నేను చెప్తా, ఓకే? నేను అడగలేదు కదా. మీరు ఇందాక మనీ తీసుకోలేదు కదా. అట్లీస్ట్ ఒక మంచి కాఫీ పెట్టిద్దాం అనిపించింది. నీకు కాఫీ చేయటం వచ్చా? కొంచెం ఐడియా ఉంది. పంకిన్ స్పైస్, విప్ క్రీమ్, కొలంబియన్ బీన్స్ ఫ్రెష్గా బ్రూ చేసి 2 షాట్స్ వేసి, 1 షాట్ హాట్ మిల్క్ కాదు క్రీమ్ వేసి, 1 గ్లాస్ హాట్ వాటర్ పోసి తీసుకొచ్చావు కదా. వావ్, వాట్ ఈస్ దిస్? ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించి చేశాను. నీకు ట్రై చేసే ఇంట్రెస్ట్ ఉందా? యా, వై నాట్. మీకు నచ్చితే రోజుకో వెరైటీ ట్రై చేస్తాను. ఈ కాఫీ షాప్ ఇనీషియల్ ఐడియా కూడా అదే, రోజుకో వెరైటీ కాఫీ. కానీ ఆ ఐడియా వర్కౌట్ అవ్వదని సంతోష్ అన్నాడు, అందుకే డ్రాప్ అయ్యాను. నేను ఇక్కడికి రావడానికి ముందు ఒక ఇనీషియల్ ఐడియాతోనే నా లైఫ్ స్టార్ట్ అయింది. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. ఆ జర్నీలో నేను ఎప్పుడు ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచించాను. కానీ ఎందుకు స్టార్ట్ అయ్యాను, ఎలా స్టార్ట్ అయ్యాను అనే ఇనీషియల్ ఐడియాని మర్చిపోయాను. నేను ఇక్కడికి రావడానికి ముందు ఒక ఇనీషియల్ ఐడియాతోనే నా లైఫ్ స్టార్ట్ అయింది. రోజుకో వెరైటీ కాఫీ. ఎలా స్టార్ట్ అయ్యాను అనే ఇనీషియల్ ఐడియాని మర్చిపోయాను. ఈ కాఫీ షాప్ నీ డ్రీమ్ అయితే నీలో కంప్లీట్నెస్ నా డ్రీమ్. ఈ కాఫీ షాప్ ఇనీషియల్ ఐడియా కూడా అదే. హలో, ఈరోజు నన్ను డ్రాప్ చేయడానికి రాకు, నేను బస్లో వెళ్తాను. బాయ్. హలో. హలో డేవిడ్, డిస్టర్బ్ చేశానా? పర్లేదు మేడం, చెప్పండి. ఏం లేదు, రోజుకో వెరైటీ కాఫీ షాప్ ఇనీషియల్ ఐడియా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తావా? తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ డేవిడ్. రేపు పొద్దున్నే ఎర్లీగా వచ్చే. బాయ్. మా నాన్నని ఎందుకు చంపావు? ఎవరు నువ్వు? మీ నాన్న ఎవరు? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నన్నెవరూ తీసుకురాలేదు, నేను ఒక్కడనే వచ్చాను. నా పేరు ప్రహ్లాద్, మా నాన్న పేరు రవి. మా నాన్నని నువ్వే కదా చంపింది అని ఎవరు చెప్పారు నీకు? నాకు తెలుసు.
గణేష్, డేవిడ్ ఈ రోజు నుంచి కిచెన్ చూసుకుంటాడు. నువ్వు క్లీనింగ్ ఇంకా సర్వింగ్ చూసుకో. నాకు తెలిసి మేడం, ఆ పెద్ద మనిషి మీకు ఇచ్చిన కాఫీలో నిన్నేదో కలిపిచ్చాడని. ఏదో కలపడం ఏంటి? నీకేమైనా పిచ్చా? లేకపోతే ఒకటంటే ఒక కాఫీకి ఎలా డిసైడ్ అయిపోతారు? నాకు కిచెన్ అప్పు చెప్పే ముందు సంతోష్ గారు 30 సార్లు నాతో కాఫీ పెట్టించుకుని తాగారు. అది మీకు తెలుసా? అన్నిసార్లు తాగాక నీకు కిచెన్ అప్ప చెప్పింది నీ కాఫీ నచ్చి కాదు, అలవాటై. పెట్టిన కాఫీ నచ్చితే ఎందుకు అన్నిసార్లు అడుగుతాం? సార్ కూడా ఒక మాట చెప్పాలి కదా మేడం, లేకపోతే మళ్ళీ ఆయన నామ దగ్గరతారు. ఇక్కడ జరుగుతుంటే వెనకడు చూడకుండా ఎలా వదిలేసేవారని. సోదా ఆపి వెళ్ళి టేబుల్స్ క్లీన్ చేయి. నేను చెప్పేది సోదిలో ఉందా? రాని చెప్తా. కాఫీ. ఆ? ఇవాళ ఉండేది నా పని కాదు. కాఫీ పెట్టించే పెద్ద మనిషి ఇంకా రాలేదు, వచ్చాక కలిపిస్తాడు. అంతవరకు తమరు వెయిట్ చేయండి. నేను నువ్వు పెట్టిన కాఫీనే తాగుతాను. చూసారా మేడం, మన కాఫీ షాప్కి వచ్చే ఒకే ఒక కస్టమర్ నేను కలిపించిన కాఫీయే తాగుతాడంట. సరే ఇవ్వు. మేడం గారు చాలా బిజీ బిజినెస్ పర్సన్ అయిపోయారు ఈ మధ్య. సార్కి కోపం తగ్గిందనమాట. అది కోపం కాదు దివ్య, మరి మనం వేసే తప్పు స్టెప్స్ వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని ఒక కన్సర్న్ అంతే. కానీ రేపటి గురించి భయపడుతూ ప్రెజెంట్ని స్పాయిల్ చేసుకోలేం కదా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇక మన ఫ్యూచర్ని సెక్యూర్గా ప్లాన్ చేస్తాను. ఓకే? ఈ డాక్యుమెంట్స్ సైన్ చేసి. ఏం డాక్యుమెంట్స్ ఇవి? అదే ఈ ఫస్ట్కి మనం కాఫీ షాప్ లీజ్కి ఇద్దామని డిసైడ్ అయ్యాం కదా, దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్, పేమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. నువ్వు త్వరగా సైన్ చేస్తే నేను వెళ్ళేదారిలో ఇచ్చేసి వెళ్ళిపోతాను. సంతోష్, నాకు కొంచెం టైం కావాలి. టైమా? దేనికి? ఈ కాఫీ షాప్ని నేను రన్ చేయగలననే కాన్ఫిడెన్స్ నాకు ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సినట్టు నేను బిజినెస్ చేయగలనని నాకు అర్థమైంది. కొంతకాలం నాకు నచ్చినట్టు చేయనివ్వు సంతోష్. నాకు ఇంకొక ఛాన్స్ కావాలి. మనం ఈ బిజినెస్లో ఎంటర్ అవడమే తప్పని ఆల్రెడీ అనుకున్నాం కదా, మళ్ళేంటి చిన్నపిల్లల ఈ డెసిషన్ చేంజ్? అసలు నువ్వు తీసుకునే స్టెప్స్ వల్ల నేనెంత ఇబ్బంది ఫీల్ అవుతున్నానో ఒకసారి ఆలోచిస్తున్నావా? నీకు అంత ఇబ్బందిగా ఉంటే నన్ను వదిలే సంతోష్. ఇలా రోజు నా వల్ల నీకేదో ఇబ్బంది కలుగుతున్నట్టు ఆ ఫీలింగ్ నేను తీసుకోలేకపోతున్నా. నన్ను నువ్వు సేవ్ చేయక్కర్లేదు. ఇది నా ప్యాషన్. ఇందులో కష్టం వచ్చినా నేను ఎంజాయ్ చేస్తాను. నన్ను కంట్రోల్ చేయకు. నేను గిరికి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చాను దివ్య. ఇప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు చేంజ్ చేస్తా అంటే కుదరదు. నేనెవరికి భయపడను. ఆయన చెప్తుంది మీ మంచికే. అయినా హ్యాపీగా ఉద్యోగం చేసుకోక ఇవన్నీ మీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటో కూడా నాకు తెలియదు. కస్టమర్వి కస్టమర్గా ఉండు. ఇలా అన్ని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వక్కర్లేదు. కస్టమర్తో ఇలా మాట్లాడక దివ్య. సంతోష్, దిస్ ఇస్ మై బ్లడీ కాఫీ షాప్. నేను ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు. మేడం, సార్ గారికి మీరంటే చాలా. గణేష్, నువ్వు ఇంకొక మాట మాట్లాడితే కాఫీ షాప్ బయట ఉంటావు. సరే, ఇంత భరిస్తూ చాకరీ చేస్తున్నందుకు నా చెప్తూ నేను కొట్టుకోవాలి. సంతోష్, నిన్నేమి నేను చాకరీ చేయమని అడగలేదు. 1 year బ్యాక్ నువ్వే పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ అనుకుంటూ నా లైఫ్లోకి వచ్చావు. సరే, నీకు నచ్చినట్టు చేసుకోపో. ఐఎమ్ లీవింగ్.